శ్రీ స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహావాయో శాస్త్రతుభ్యం నమో నమః. ఓం గణానాద్వారా గణపతిం హవామహే కవిం కవీన ఉపాస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత విశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సెప్టెంబర్ మాసం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మిథున రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 3, అవమానం 6, ఖర్చుని అధికంగా తెలుపుతున్నాయి. కావున ఈ యొక్క ఖర్చు అవసరం అయితే తప్ప ఎక్కువ ఖర్చు పెట్టకండి. డబ్బులు అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం చేయకండి. దాంపత్య జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అధికంగా మాట అనుకోకండి. ఈ రాశి వారు చేయవలసిన శాంతి ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి, శ్రీచక్ర కుంకుమార్చన చేసుకోవాలి. ఆ తర్వాత ఆ శివాలయంకి వెళ్ళి స్వామివారు అభిషేకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క భార్యాభర్తలు తగాదాలు విరోధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కనుక శివపార్వతి అర్ధనాదేశ్వరులు కనుక ఆ శివాలయంకి వెళ్ళి ఆ స్వామివారికి పంచామృత అభిషేకం 11 రోజులు జరుపుకోండి. అనంతరం మీరు అనుకున్న పనులు విజయం సాధిస్తారు. అతి ముఖ్యంగా ఈ యొక్క ఆందోళన, ఆవేశం, నరదృష్టి దోషాలు తొలగిపోతాయి. అనంతరం మీరు ఈ యొక్క శాంతి పూజ జరుపుకున్నాక ఆ శివుడికి ప్రీతికరమైనటువంటి బిల్వపత్రితో అర్చన చేయండి, భస్మాభిషేకం చేయించుకోండి. మీ దాంపత్యం సుఖంగా ఉంటుంది. అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. అనంతరం మీకు ఈ యొక్క శాంతి పూజ వల్ల మీకు శుభం జరుగుతుంది, విజయాలు సాధిస్తారు. శుభం భూయాత్.